నమస్కారం ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్ ఒక వ్యాపారమే కాకుండా బ్లాక్ మనీని లీగల్గా పార్క్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్గా మారిపోయింది. బ్లాక్ మనీ పార్క్ చేస్తున్నారు అని ప్రభుత్వానికి తెలిసిన ఎకానమీలో ఒక ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ ఇండస్ట్రీ కనుక దానికి వెసులుబాటు ఇవ్వటం జరిగింది. అయితే ఈ వెసులుబాటును బిల్డర్లు తమకు అనుకూలంగా మార్చుకొని పలు రకమైన ఫ్రాడ్లను యథేచ్ఛగా చేస్తూ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్న నసుగులను, అదే కాకుండా ప్రభుత్వంలో ఉన్న నిర్లిప్తతను అడ్డం పెట్టుకొని తాము ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఇప్పటి వరకు ఆ ఆటను కొనసాగిస్తూనే ఉన్నారు. లీగల్గా ఆప్షన్స్ ఉన్నా ఆ ఆప్షన్ని ఇన్వెస్టిగేట్ చేసే ఏజెన్సీలు ప్రభుత్వాలే కాబట్టి లీగల్గా ఆప్షన్స్ ఎంచుకున్నా మళ్ళీ ప్రభుత్వాలే ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకునే అంటే అవసరం ఉంది. కాబట్టి రెరా లాంటి సంస్థలను సెంట్రల్ గవర్నమెంట్ ఈ రియల్ ఎస్టేట్ని రెగ్యులేట్ చేయడానికి ఒక లీగల్ ఎంటిటీగా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసింది. కానీ ఆ పవర్స్ని అంటే రెరా అథారిటీని అపాయింట్ చేసే శక్తిని స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చింది. అంటే ఫెడరల్ సిస్టంలో లీగల్ రెమెడీస్ ఉన్నా, లీగల్గా కొన్ని బిల్లు పాస్ అయినా దాని ఇంప్లిమెంటేషన్ స్టేట్ గవర్నమెంట్స్కి మన భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ప్రతి చిన్న విషయానికి కోర్టు మెట్లెక్కి వాయిదాలపై వాయిదాలు వేయించుకొని ఆ జరిగిన లేదా ఉన్న ప్రాబ్లంని ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ స్కిల్స్ అంటే పోలీసు వారు చేసే ఇన్వెస్టిగేషన్ సరిపోదని పోలీస్ శాఖకు, కోర్టులకు చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా టెక్నికల్ కంప్లైంట్స్ అర్థం కావని దానికి ఒక స్పెషల్ ఏజెన్సీ ఉండాలని వాళ్ళు రెరాని తెరపైకి తేవడం జరిగింది. రెరా ఒక అటానమస్ ఇండిపెండెంట్ ఏజెన్సీ ఉన్నా ఆ రెరాలో ఉన్న సభ్యులను ఎంచుకునే వెసులుబాటు స్టేట్ గవర్నమెంట్స్కి వదిలేసింది. ఇక్కడే ఈ ఏజెన్సీ యొక్క అంటే పనికి మాలినతనం బయటపడుతుంది. ఇప్పుడు రెరాలో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తీసుకుంటే హెచ్ఎండిఏలో చేసిన మోస్ట్ కరప్ట్ ఆఫీసర్సే రెరా సభ్యులుగా ఉంటున్నారు. అంటే రెరాకు హెచ్ఎండిఏకి ఏ సంబంధాలు లేవు, కానీ హెచ్ఎండిఏలో వర్క్ చేసిన వ్యక్తులే రెరాలో ఉంటున్నారు.
అంటే దాదాపు హెచ్ఎండిఏ రెరా ఒకటే, దాని డెసిగ్నేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఆఫీసర్స్ యొక్క పాపులేషన్ ఎక్కువైంది, వాళ్లకు జాబ్స్ ఎక్కువైనాయి, కానీ రియల్ ఎస్టేట్లో లీగలీ ఏ చేంజెస్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఆ కరప్ట్ సిస్టమ్ ఒక న్యాయం చేసే సిస్టానికి షిఫ్ట్ అయితే ఎంత న్యాయం జరుగుతుందో మీ అందరూ ఊహించుకోవచ్చు. గత 10 yearsలో తెలంగాణలో వందలాది డిఫాల్ట్ కేసెస్, అంటే ప్రాజెక్ట్ డిఫాల్ట్ కేసెస్, ఇండివిజువల్ టెక్నికల్ లిటిగేషన్స్, ఇండివిజువల్ లీగల్ లిటిగేషన్స్, బిల్డర్ ఫ్రాడ్స్, బ్యాంక్ ఫ్రాడ్స్ అండ్ ఈ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ కాకముందే అమ్మేయటం, అడ్వాన్సులు తీసుకోవటం, ఇలాంటి పనులు రెరా చట్టం కింద నిషేధించిన యథేచ్ఛగా ఈ పనులు రెరా నంబర్తో సహా వచ్చిన ప్రాజెక్ట్స్లో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నా రెరా దృష్టికి వచ్చిన కంప్లైంట్ రాలేదు కాబట్టి రెరా చర్యలు తీసుకోవట్లేదు. అంటే రెరా సర్టిఫికేషన్కి విరుద్ధంగా అక్కడ బిల్డర్ ప్రవర్తించిన రెరా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే వాళ్లకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి. మరి కంప్లైంట్ ఇస్తే పరిస్థితి ఏమి? కంప్లైంట్ ఇస్తే అది వెరిఫై చేసి ఆ బిల్డర్ని కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి ఆ ఆపిన ప్రాజెక్టుని వెరిఫై చేసి అక్కడ నిధుల దుర్వినియోగం ఎలా జరిగిందో పసిగట్టి ఆ బిల్డర్ని బెదిరించి దారిలో తెచ్చుకొని సామాన్య కన్జ్యూమర్స్కి న్యాయం చేయవలసిన రెరా తన నిబంధనలనే అడ్డం పెట్టుకొని తూతూ మంత్రంగా టోకన్ ఫైన్ చేసి బిల్డర్లను వదిలిపెట్టడం జరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా రెరా అనే ఏజెన్సీ పండ్లు లేని, అంటే టూత్లెస్ ఏజెన్సీ అయిపోయింది. కూరలు లేని ఒక మృగంలా మారిపోయింది. పేరు మృగమే కానీ కూరలు లేవు అంటే అది దేనికి పనికిరాదు అని అర్థం. ఈ విషయం నేను గత 3 ఏళ్లుగా అట్లీస్ట్ 2.5 yearsగా రెరా ఒక చిత్తు కాగితము, దీనికి తూతూ మంత్రంగా పవర్స్ ఇచ్చి హెచ్ఎండిఏలో పనిచేసే వ్యక్తులను రెరాలో అపాయింట్ చేసుకుంటే రెరాకు హెచ్ఎండిఏకు ఏ తేడా ఉండదు అని నేను గత 3 ఏళ్లుగా మీ అందరికీ చెప్తూనే ఉన్నా. తెలంగాణలో ప్రభుత్వాలకు బిల్డర్లంటే ఎనలేని ప్రేమ. ఏదైనా ప్రాజెక్టు ముందుకు సాగాలి అంటే ప్రభుత్వం సహా ప్రభుత్వ ఉద్యోగులతో సహా ప్రభుత్వం నడిపించే పొలిటీషియన్స్ ఆశీర్వాదం లేకుండా ఏ ప్రాజెక్టు ముందుకు పోదు. అంటే ఒక ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి అంటే ఒక బిల్డర్, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వాన్ని నడిపించే పెద్దలను కలుపుకొని పోవాలి అంటే పరస్పరంగా లాభపడాలి.
అంటే పొలిటీషియన్స్కి, బ్యూరోక్రాట్స్కి, గవర్నమెంట్కి తమ ఫీజులు, తమ పెనాల్టీలు, తమ వాటాలు చెల్లిస్తూ ప్రాజెక్ట్లో ఉన్న నొసుగులను బయటపడకుండా మెయింటైన్ చేసుకుంటూ ఈ నలుగురి నెక్సెస్తో ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసినట్టు మన తెలంగాణలో రియల్ ఎస్టేట్ కొనసాగుతూ ఉంది. ప్రతిసారి ఒక బిల్డర్ తప్పు చేసినప్పుడు ఆ బిల్డర్ యొక్క కంప్లైంట్ అండ్ క్రిమినాలిటీ, కంప్లైంట్లో ఎంత క్రిమినాలిటీ ఉంది అని డిసైడ్ చేసే ఏజెన్సీ లేక మన రియల్ ఎస్టేట్ అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎంతో కాలంగా సఫర్ అవుతూ ఉంది. బాగా చదువుకున్న, బాగా లీగల్ అడ్వైజెస్ తీసుకునే జనాలు కూడా రియల్ ఎస్టేట్ వచ్చేసరికి తమ స్థాయిని మర్చిపోయి వేడుకునే స్థాయికి వచ్చారు. అంటే ఎడ్యుకేషన్, ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా లీగల్ శాంక్టిటీ లేకపోయినా ఆ లీగల్ శాంక్టిటీ లేని దాన్ని ఛాలెంజ్ చేయలేకపోతున్నారు. మరి వీరు చేసేదేమి? మనం తెలంగాణలో చూస్తుంటాం, హైదరాబాద్లో చూస్తుంటాం. బ్యానర్స్, జెండాలు, ప్లకార్డులు పట్టుకొని న్యాయం కావాలి, న్యాయం కావాలి, బిల్డర్లు తిన్న డబ్బులను కక్కించాలి, మాకు మా ఫ్లాటులు కావాలి, లేదా మా అడ్వాన్స్లో మాకు వాపస్ కావాలి అనే ప్లకార్డులు పట్టుకొని వరద బాధితుల్లా బిహేవ్ చేసేది మనం చూస్తూనే ఉన్నాం. అంటే వరద బాధితుల నిస్సహాయ స్థితి ఎలా ఉంటుందో ఇక్కడ బాగా చదువుకొని మంచి పదవుల్లో ఉండి లక్షల కోట్లు సంపాదిస్తున్న కన్స్యూమర్స్ కూడా ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేయటం చూస్తూ ఉంటాం. ఈ ప్రదర్శనలు, ప్లకార్డుల వల్ల ఒక బిల్డర్ దిగి వస్తాడా? జనరలీ ప్లకార్డులు, ఈ బ్యానర్ల యొక్క ఎఫెక్ట్ ఒక రెప్యూటెడ్ బ్రాండెడ్ బిల్డర్ పై ఉంటుంది. మనం హైదరాబాద్లో చూస్తే ఫస్ట్ టైం బిల్డర్స్ చీటింగ్కి జనరలీ పాల్పడతారు. ఎందుకంటే మనకి రెప్యుటేషన్ అనేది ఉండదు, బ్రాండ్ అనేది ఉండదు. వన్ టైం ప్రాజెక్ట్ కనుక తాను ఇలాంటి నీచమైన పనులు చేసి తప్పించుకోవచ్చు. ఒకేసారి 100 కోట్లు జేబులు వేసుకొని నిస్సహాయ స్థితిలో ఉన్న ఏజెన్సీలను బురిడి కొట్టించి 10వ 20వ ఇచ్చి ఈ కాంట్రవర్సీ నుంచి బయటపడవచ్చు అనే బిల్డర్ల సంఖ్య కొత్త బిల్డర్లది ఎక్కువ ఉంటుంది. అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండ్ వన్ టైం రిస్క్. జనరల్లీ పెద్ద బిల్డర్స్ ఇట్లాంటి రిస్క్ తీసుకోరు, ఎందుకంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని బిల్డర్స్ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. రెమెడీ లేక అన్ని ప్రాజెక్ట్స్ ఆపేయాల్సి వచ్చింది. అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇట్స్ రెప్యుటేషన్. వాళ్ళు ఒక 5 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, సెకండ్ ప్రాజెక్ట్లో తేడా వచ్చింది అంటే మిగతా 3 ప్రాజెక్టు ప్రమాదంలో పడ్డట్టే. కాబట్టి బ్రాండెడ్ బిల్డర్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు కూడా చేస్తారు ఇటువంటి పనులే, ప్రీసెల్లింగ్ చేస్తారు. ఇవన్నీ రెరాకు విరుద్ధమైన అన్ని కార్యకలాపాలు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, యూజింగ్ సెలబ్రిటీస్ టు ప్రమోట్ దర్ ఇల్-గాటన్ మనీ అండ్ ప్రాజెక్ట్స్. అంటే బ్లాక్ను వైట్ చేయడానికి, ప్రజల వైట్ డబ్బును
బ్లాక్గా మార్చడానికి బిల్డర్స్ తమ వంతు సహకారాన్ని కోరుతారు, అందిస్తారు కూడా. అయితే మనం ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే భారతదేశం ఒక్కటైనా ఇక్కడ స్టేట్స్ ఒక ఫెడరల్ సిస్టంలో వర్క్ అవుతున్నా సెంట్రల్ రూల్స్ స్టేట్స్కి వర్తిస్తున్నా ఈ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ సూడో జ్యుడిషియల్ ఏజెన్సీస్ లైక్ రెరా ఉన్నా ఇక్కడ ప్రాక్టికలీ లా ఇంప్లిమెంట్ అవుతలేదు. ఎందుకని మనం ఆలోచిస్తే తెలంగాణలో గవర్నమెంట్ పార్టిసిపేషన్, పొలిటీషియన్స్ పార్టిసిపేషన్ అండ్ డైరెక్ట్ బ్యూరోక్రటిక్ స్టేక్స్. అంటే ఒక ప్రాజెక్ట్లో 200 ఫ్లాట్లు ఉంటే ఆ శాంక్షనింగ్ అథారిటీ ఉంటుంది కదా, హెచ్ఎండి, అక్కడ ఆయనకు ఒక 10 ఫ్లాట్లు అక్కడ ఉంటాయి ఫ్రీగా. సో హీఈస్ ఆల్సో ఏ పార్ట్నర్ ఇన్ దిస్ క్రైమ్. సో రెరాలో అప్రూవ్ ఇచ్చిన ఒక పర్సన్ కూడా ఒక 2 ఫ్లాట్లు ఉంటాయి, హెచ్ఎండిఏ వాళ్ళకు 4 ఫ్లాట్లు ఉంటాయి. సో దాదాపు 20-25% ఆఫ్ ది ప్రాజెక్ట్ వీళ్ళందరి స్టేక్స్ ఉంటాయి. పొలిటీషియన్ స్టేక్ ఉంటుంది, లోకల్ ఎమ్మెల్యే, లోకల్ కార్పొరేటర్ స్టేక్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ చెయ్యి వేసి ఈ ప్రాజెక్ట్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. వీళ్ళందరి ప్రోద్బలంతో నడిచే ప్రాజెక్ట్లో ప్రాబ్లం వస్తే ఒక ఇండివిజువల్ కన్స్యూమర్ సఫర్ అవుతూ ఉంటాడు. ఒక ఇండివిజువల్ కన్స్యూమర్ ఈ అథారిటీస్తో గొడవ పెట్టుకోలేడు, న్యాయం ఎక్స్పెక్ట్ చేయలేడు. మరి ఇదే భారతదేశంలో ఢిల్లీ, నోయిడా లాంటి సేమ్ ఆర్కిటెక్చర్, అంటే వెస్ట్ హైదరాబాద్ ఆర్కిటెక్చర్ ఉన్న గుర్గావ్, నోయిడా, ఢిల్లీలో రెరా తమ పరిధిలో ఉండి పనిచేసిన న్యాయం కొంతవరకు అందించిన, భరోసా అందించిన, పూర్తి స్థాయి న్యాయం కోసం అక్కడి కన్స్యూమర్స్ ఈడీని ఆశ్రయించారు. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దీని పని ఏమంటే పక్కదారి మళ్ళిన ప్రభుత్వ సొమ్మును మళ్ళీ దారిలోకి తేవటం లేదా రికవరీ చేయటం. ఈ ఈడీ యొక్క ముఖ్యమైన పని అది. అయితే రియల్ ఎస్టేట్లో లోన్ రూపంలో, బ్రిడ్జ్ లోన్ రూపంలో ప్రజల దగ్గర అడ్వాన్స్గా తీసుకున్న సొమ్ము రూపంలో ఉన్న నగదు ఆ ప్రాజెక్ట్లో కాకుండా ప్రాజెక్ట్ ఏతర ఇన్వెస్ట్మెంట్లో యూజ్ చేస్తే అది ఒక క్రైమ్. ఈ క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే రెరా లాంటి సంస్థలు పనికిరావు. ఎందుకంటే మనీ ట్రయల్ని వాళ్ళు పసిగట్టాలి కనుక ఇది రెరా చేయలేదు. కనుక ఈ రెరా అసమర్థ ఒక ఏజెన్సీ అని తెలిసిన కొంతమంది కన్స్యూమర్స్ ఈడీలో కంప్లైంట్ ఫైల్ చేశారు. మనం ఏం చేస్తాము, పోలీస్ దగ్గర పోయి ఒక ఫైనాన్షియల్ క్రైమ్ రిపోర్ట్ చేస్తాం. సరే, మరి ఆ మనీ ట్రయల్ ఇన్వెస్టిగేట్ చేసే అంత సామర్థ్యం పోలీసు వాళ్ళకు ఉందా అంటే లేదు, ఖచ్చితంగా లేదు. కాబట్టి రైట్ పర్సన్, రైట్ అథారిటీ టు ఇన్వెస్టిగేట్ ఆల్ దిస్ డైవర్టెడ్ మనీ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఇండివిజువల్స్ ఈజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే ఇదే భారతదేశంలో వెస్ట్ హైదరాబాద్ని మిర్రర్ ఇమేజ్ లాంటి గుర్గావ్, నోయిడాలో దాదాపు 70,000 కోట్ల ఈ డైవర్టెడ్ ఫండ్స్ని
బిల్డర్ దగ్గర నుంచి ఈడీ కక్కించడం జరిగింది. అంటే లక్షల కోట్ల రూపాయల ట్రయల్ అది ఈడీ పసిగట్టే పనిలో ఉంది. అంటే వందలాది బాధితులకు ఇప్పుడు న్యాయం జరగటం స్టార్ట్ అయింది. ఏ రూపంలో అంటే బిల్డర్ల మనీ ట్రయల్ చూపించి ఈ లీగల్ ఫండ్స్ ఇల్లీగల్గా పార్క్ అయిన చోట ఇన్వెస్టిగేట్ చేసి బిల్డర్ని లీగల్గా థ్రెటన్ చేసి లీగల్ యాక్షన్ జరిగితే ఏముంటుందో అని ఎక్స్ప్లెయిన్ చేసి బిల్డర్ని దారికి తెచ్చుకొని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటట్టు ఈడీ చూస్తున్నది. అదేగాక ప్రజల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ని తిరిగి బిల్డర్ నుంచి ఇప్పించే బాధ్యత కూడా ఈడీ తీసుకుంటున్నది. అంటే ఈడీ చొరవ వల్ల 70,000 కోట్ల పైచిలుకు అమౌంట్ని రికవర్ చేసి ఇండివిజువల్ బయర్స్ దగ్గర అడ్వాన్స్ కానివ్వండి, ఫ్లాట్లో లోన్ కానివ్వండి, ఈ బ్యాంకుల దగ్గర తీసుకున్న లోన్స్ కానివ్వండి, అన్నీ తిరిగి బ్యాంక్స్ కాకుండా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటట్టు చూసే పని ఈడీ చేస్తుంది. కానీ రెరా పాత్ర ఏమంటే అదే శాంక్షనింగ్ అథారిటీ. నోటీస్ ఇవ్వడం, కన్స్ట్రక్షన్ని స్టాప్ చేయించడం, తాము మళ్ళీ నోటీస్ ఇచ్చే వరకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం మాత్రమే రెరా పని. కానీ డబ్బు పరంగా మోసపోయిన కన్స్యూమర్ని ఆదుకునే స్థాయి రెరాకు లేవు. అలాంటి సామర్థ్యం రెరాకు లేదు అని గుర్తించిన చాలా మంది బాధితులు డైరెక్ట్ ఈడీలో కేసు ఫైల్ చేసి, మన దగ్గర అయితే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అని ఉంటుంది, ఈఓడబ్ల్యూ పోలీసులు. కానీ వీళ్లకు హక్కులు లేవు, ఆ ఇన్వెస్టిగేట్ చేసే పవరు లేదు. కాబట్టి అది కాకుండా పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, కలెక్టర్ లెవెల్ పర్సన్స్ అందరూ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు కనుక ఈ ఈఓడబ్ల్యూ పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు. కాబట్టి మన తెలంగాణ లాంటి రాష్ట్రంలో న్యాయం జరగతా లేదు. మరి ఇక్కడ కూడా ఈడీ ఉంది కదా, మరి ఇక్కడ కూడా బాగా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు కదా, కోటీశ్వర్లు ఉన్నారు కదా, పెద్ద పెద్ద పదవులపై ఉన్నారు కదా, వీళ్ళంతా ప్లకార్డుల ప్రదర్శన వల్ల ఏం సాధించాలనుకుంటున్నారు? ప్లకార్డుల ప్రదర్శన వల్ల బిల్డర్ దిగి వచ్చి వీళ్లకు న్యాయం చేస్తాడనేది పచ్చి అబద్ధం. న్యాయం చేసినా పూర్తి న్యాయం చేయడు. అంటే బ్రౌచర్లో చేస్తానన్న న్యాయం మాత్రం చేయడు. మరి మీరు కట్టిందైతే వైట్, బ్లాక్, ప్రాపర్ అమౌంట్, అంటే ఖచ్చితమైన డబ్బు మీరు కట్టిన బ్లాక్, వైట్ రూపంలో. ఈయన మాత్రం బ్రౌచర్లో చెప్పిన హంగులన్నీ ప్రాజెక్ట్లో కంప్లీట్ చేయడు. అక్కడ కొన్ని డిస్కౌంట్స్ తీసుకొని మీ డబ్బు మీకు కావాలంటే నేను ఇంతే చేసిస్తా అని చెప్పి ఆయన ముందుకు పోతూ ఉంటాడు. అంటే అదంతా లాభసాటి వ్యాపారమే. అదిగాక బ్యాంకుల దగ్గర లోపల తీసుకున్న డబ్బు కూడా సైఫన్ ఆఫ్ చేసి దీనికన్నా ఎక్కువ లాభం వచ్చే బిజినెస్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈడీ తన కొరడా జురిపించి బిల్డర్లను దారిలో తెచ్చి దాదాపు 70,000 కోట్లు బిల్డర్ల దగ్గర నుంచి న్యాయపరంగా వసూలు చేసి ప్రాజెక్ట్ రూపంలో లేదా క్యాష్ రూపంలో ప్రజలకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. మరి ఢిల్లీ, గుర్గావ్, నాయిడాలో జరిగిన న్యాయం మన తెలంగాణలో ఎందుకు జరగొద్దు? ఇది నా చిన్న ప్రశ్న. పోలీస్ సిస్టమ్ అదే, లీగల్ సిస్టమ్ అదే, ఇక్కడ కూడా ఈడీ ఉంది, ఇక్కడ కూడా రెరా ఉంది. మరి అక్కడి రెరా న్యాయం చేసినప్పుడు ఇక్కడి రెరా ఏం చేస్తుంది? ఇక్కడ ఈడీ ఏం చేస్తుంది? అక్కడ రెరా తన పరిధిలో మించిపోకుండా ఈడీతో సహకరిస్తుంది.
అంటే తాము చేయలేని పని ఈడీ చేస్తుంది కనుక ఈడీ రెరా కలిసి ప్రజలకు న్యాయం చేసే పనిలో ఉంటే మన తెలంగాణలో మాత్రం ప్రజలు ప్లకార్డులు పట్టుకొని వరద బాధితుల్లా భిక్షాటన చేసే వాళ్ళలా ఆ ప్రాజెక్టు ముందర లోపల కూడా పర్మిట్ చేయరు, గేటు బయట ప్రదర్శన చేయటం ఇక్కడ పాలకులకు తలగొట్టినట్టే అయినట్టు కావాలి. కానీ సిగ్గు మాత్రం లేదు. ఎన్నో వెంచర్లు వాళ్ళ భూమి కాకున్నా అమ్మేసి పారిపోతున్నా, ఎంతోమంది బిల్డర్లు నయవంచన చేసిన ఆదుకోలేని దుస్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వమే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి, పొలిటీషియన్స్ దాంట్లో స్టేక్ ఉన్నది కాబట్టి, హెచ్ఎండి ఆఫీసర్స్ అంతా కొల్యూడ్ అయ్యిండ్రు కాబట్టి, తెలంగాణ లాంటి దాన్ని ఏమంటారు రిచెస్ట్ స్టేట్లో, హయ్యెస్ట్ ఇంజనీర్స్ని బయట తీసే స్టేట్లో ఒక చిన్న అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో అని తెలియని వెధవలు మన స్టేట్లో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ తమ స్థాయిని మరిచి ఎక్స్ట్రీమ్లకు పోయి విచ్చలవిడిగా అన్యాయాలు చేసి లాస్ని మ్యానిపులేట్ చేసి కష్టపడి పైసా కూడేసి కష్టపడి లోన్ శాంక్షన్ చేయించుకొని కొన్న ప్రాపర్టీస్ని కొన్ని ఏండ్లు డిలే చేసి తమ బ్రౌచర్లో ఉన్న ప్రామిసెస్ని వైలేట్ చేసి రెరా ఒక్క సిగ్నేచర్స్ని పట్టించుకోకుండా రెరాని ఒక కలుపు మొక్కగా భావించి తమ పని తాము చేసుకోబోతున్నారు అంటే ఇక్కడి బిల్డర్స్ యొక్క కాన్ఫిడెన్స్ మన ప్రజలపై ఎలా ఉందో మీకు అందరికీ అర్థమైండొచ్చు. కాబట్టి నేను కోరుకునేది ఏమంటే ఢిల్లీ, నోయిడా, ఉత్తరప్రదేశ్ భారతదేశంలో ఒక భాగం, తెలంగాణలో కూడా హైదరాబాద్ కూడా భారతదేశంలో ఒక భాగమే కాబట్టి అక్కడ న్యాయం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు న్యాయం జరగదు, ఇక్కడి ప్రజలు ఎందుకు ఈడీకి ఫిర్యాదులు చేస్తలేరు? ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటారని ఆశిస్తున్నా. మహారాష్ట్రలో ఉన్న రెరా యాక్టివ్గా ఉన్న అక్కడ కూడా ఈడీ కేసులు ఫైల్ అవుతున్నాయి, నోయిడాలో కూడా ఈడీ కేసులు ఫైల్ అవుతున్నాయి. కనుక ఈడీ వల్ల సక్రమమైన న్యాయం, అట్లీస్ట్ కొంత న్యాయం అన్నా జరుగుతుంది అని అందరికీ తెలియజేసుకుంటూ, బాధితులుగా బిక్కమొక్కం వేసుకొని ప్లకార్డులు పట్టుకొని గేటు ముందర ధర్నా చేస్తే దానివల్ల ఫలితాలు దక్కకపోగా మీ డబ్బు ఇంకా కొన్ని ఇయర్స్ డిలే అయ్యి అసలే ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా మీ డబ్బంతా పరాయి చేతుల్లో పోయి మీ భవిష్యత్తు నాశనం అవుతుంది. కనుక మీరు కూడా ఏ చిన్న ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగినా ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ సమర్థవంతంగా పని చేయలేదు కనుక ఈడీలో తమ ఫిర్యాదులు ఇచ్చి ఈడీలో ఒత్తిడి పెంచి రెరాత్ సహకారంతో ఇక్కడ ముందర సాగితే మనకు కూడా సత్వర న్యాయం జరగవచ్చు అని అందరినీ కోరుకుంటూ అవేర్నెస్ తెప్పిస్తూ 70 నుంచి 80 వేల కోట్ల రికవరీ నోయిడా, గుర్గాంలో, ఢిల్లీలో జరిగినప్పుడు, ఇది ప్రారంభమైనప్పుడు మనం కూడా ఇలాంటి పనులు ఎందుకు చేయొద్దు అని ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ నమస్కారం.